హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ డాక్టర్ ఫిలోమినా. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ కర్ణాటకలోని ఒక పార్క్ లో కూర్చొని మాట్లాడుతున్నాను. చూడండి, మనమంతా కూడా మార్నింగ్ వాక్ చేయాలి అనేటువంటిది ఈరోజు కొంచెం సేపు మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మనము చూసినట్లయితే కరోనా టైంలో మనకు ఒక ఆక్సిజన్ అందక చాలా మంది చనిపోయినటువంటి విషయము మనందరికీ కూడా తెలుసు అనమాట. అంటే సరైన ఆక్సిజన్ లేక చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే నిజంగా మార్నింగ్ మార్నింగ్ మనం ఒక మంచి గాలిని పీల్చుకోవటము, మంచిగా మనము ఒక ప్రశాంతమైనటువంటి స్థలంలో మనం కొంచెం సేపు మన కోసం మనము సమయాన్ని కేటాయించుకోవటం అనేటువంటిది చాలా ముఖ్యం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఊపిరితిత్తులకు ఒక మంచి ఆక్సిజన్ మనము మార్నింగ్ మార్నింగ్ ఇచ్చినట్లయితే గిన మనం ఆ రోజు అంతా కూడా ఒక ఎనర్జెటిక్ గా ఉంటాం అనమాట. ఎంతో మంది యొక్క యోగా టీచర్స్ చెప్తారు, అలాగే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేటువంటి వాళ్ళు చెప్తారు, ప్రముఖులు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఏంటంటే, డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చెప్పేటువంటిది ఏంటంటే, ఆరోగ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే కొన్ని సూత్రాలు అనేటువంటివి మనం పాటించాల్సి ఉంటుందన్నమాట. పొద్దున్నే మనం ఉదయం లేస్తూనే కొద్దిసేపు మన కోసం మనము సమయాన్ని కేటాయించుకోవాలి ఫ్రెండ్స్. కేటాయించుకొని కొంచెం సేపు మనము వాకింగ్ చేయాలి. ఇలాంటి ఒక ఓపెన్ ప్లేస్లలో కూర్చొని మనము యొక్క కూర్చొని కొంచెం సేపు మనం మెడిటేషన్ చేసుకోవటం కానీ, లేకపోతే ధ్యానం చేయటం అంటారు. ఇంకా ఏదైనా ఒక సైలెంట్ గా అనేటువంటిది సైలెంట్ గా మనం కూర్చోవాలి. సైలెంట్ గా కూర్చున్నప్పుడు ఒక మంచి గాలిని మనం, ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ టైంలో మనకు ఒక మంచి ఎయిర్ అనేటువంటిది ఉంటుంది. ఎలాంటి పొల్యూషన్ అనేటువంటిది ఉండదన్నమాట. అందుకనేసి మార్నింగ్ టైంలో మనం కొంచెం సేపు మన కోసము, మన హెల్త్ కోసం, మన ఆరోగ్యం కోసం మనము కొంచెం సమయాన్ని అయితే మనం కేటాయించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమైనా చేయగలం అనమాట. అంటే మనకు హెల్త్ బాగుంటే మన యొక్క మైండ్ కూడా బాగా పనిచేస్తుంది అనమాట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క బ్రెయిన్ అనేటువంటిది బాగా పనిచేస్తుంది. అలాగే మనము ఇంకా ఏదైనా కొత్త ఆలోచనలు, కొత్తగా మనం ఏదైనా చేయాలి, కొత్తగా ఏదైనా మనము సాధించాలి అంటే కూడా అది కూడా ఒక ఉదయము మార్నింగ్ టైంలో మనం ఆలోచించుకోవటం, మార్నింగ్ టైంలో కూర్చొని ప్రశాంతంగా మన ప్లాన్స్, అంటే మన యొక్క డిజైర్స్ ఏమున్నాయో, తర్వాత మన ఫ్యూచర్లో మనం ఏం చేయాలనుకుంటున్నామో ఇలాంటివన్నీ కూడా మనము మార్నింగ్ టైంలో కూర్చొని ఆలోచించుకున్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి ఫ్రెండ్స్ మనకు. అంటే మన మైండ్ ఏది కూడా డిస్టర్బెన్స్ ఉండదు. రాత్రి మనం నిద్రపోతాం, ఉదయంనే ఫ్రెష్గా లేస్తాము. అప్పుడు మన మైండ్లో ఏమి ఉండవు అనమాట ఆలోచనలు. అలాంటి టైంలో మనము కరెక్ట్ అయినటువంటి యొక్క డిసిజన్స్ తీసుకోవడం కానీ, కరెక్ట్ అయినటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారాలు మనం తీసుకోవడానికి కానీ, అలాగే మనం ఏం చేయాలని ఆలోచించడానికి మనకి ఇది ఒక రైట్ టైం అనమాట. ఈ యొక్క టైం అనేటువంటిది చాలా ఒక ఇంపార్టెంట్ టైం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక మార్నింగ్ టైం అనేటువంటిది సద్వినియోగం చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే చాలా మందికి కరోనా తర్వాత చాలా మందికి మంచి అవేర్నెస్ వచ్చిందనమాట. అంటే వాకింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి, ఇలాగ మంచి మంచి అవేర్నెస్ అయితే గిన వచ్చింది. ఇంకా ఎవరైనా ఇంకా అవేర్నెస్ లేదు అనేటువంటి వాళ్ళు తప్పకుండా వాకింగ్ చేయండి. అలాగే మీకోసం మీరు ఉదయం కొంచెం టైంను మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోండి. ప్రశాంతంగా కూర్చోండి, ఒంటరిగా కూర్చొని వాకింగ్ చేయండి. అలాగే కూర్చొని ఏదైనా ఆలోచించండి. ఒకవేళ వాకింగ్ చేయటానికి మా బాడీ సహకరించదు, మా ఏజ్ సహకరించదు, మేము వాకింగ్ చేయలేకపోతున్నాము అని అనుకునేటువంటి వాళ్ళు అట్లీస్ట్ మీరు పార్క్లో ఇలాగ కూర్చొని కొంచెం సేపు ధ్యానం చేస్తూ అలాగే కూర్చోవచ్చు. లేకపోతే గిన ఏ ఆలోచనలు లేకుండా సైలెంట్గా కూర్చోండి. ఒక మంచి గాలిని పీల్చుకోండి. మన లైఫ్లో ఏదైతే జరిగిపోయినాయో ఆ జరిగిపోయినటువంటి ఒక మంచి మెమరీస్ని మాత్రమే గుర్తు చేసుకోండి. అంటే పాజిటివ్గా ఉండేటువంటి మెమరీస్ అన్నమాట. మనల్ని బాధ కలిగించేటువంటి విషయాలను కాదు ఫ్రెండ్స్. మనకు ఏదైతే మనకు మన లైఫ్లో సంతోషాన్ని ఇచ్చిందో, మనం సంతోషపడినటువంటి క్షణాలు, సంతోషపడినటువంటి రోజులైతే ఖచ్చితంగా కొన్నైనా మన లైఫ్లో ఉంటాయి. వాటన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో మనకు తెలియనటువంటి ఒక పాజిటివ్ వైబ్స్ అనేటువంటివి మనకు ఖచ్చితంగా వస్తాయన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయండి, అలాగే మెడిటేషన్ చేయండి. ఇంకా మీకోసం మీరు కొంచెం సమయాన్ని కేటాయించుకొని మంచిగా ఆరోగ్యంగా మన జనరేషన్స్ను, ఇంకా మన పుట్టబోయేటువంటి మన పిల్లల తరాలను, ఇంకా ప్రపంచాన్ని అంతా కూడా ఇంకా మనం చాలా సంవత్సరాలు మనం చూడాలి, చాలా సంవత్సరాలు మనం యొక్క ప్రపంచంలో మనం ఉండాలి అంటే మన కోసం మనము ఖచ్చితంగా టైం అనేటువంటిది కొంచెము స్పెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనేసి నేను కూడా ఎన్నో విషయాల్లో
ఇప్పుడు మేము సోషల్ వర్క్ చేస్తాము, హ్యూమన్ రైట్స్ లీడర్‌గా ఉన్నాను నేను. ఎన్నో పనులుంటాయన్నమాట మాకు. ఎక్కడెక్కడో వేరే వేరే ప్లేస్‌లో తిరుగుతా ఉంటాము. అయినప్పటికీ కూడా మా కోసం మేము కొంచెం సమయాన్ని మాత్రం నేను ఖచ్చితంగా కేటాయించుకోవటానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఈరోజైతే మేము ప్రస్తుతం కర్ణాటకలో ఒక గంగావతి అనేటువంటి ఊర్లో ఉంటున్నాము. ఇక పార్క్‌కొచ్చి వాకింగ్ చేస్తున్నాను నేను ఫ్రెండ్స్. మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవడానికి ఈ యొక్క కొద్ది టైం నాకు దొరికింది. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ మా యొక్క కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానెల్‌లో ఉన్నాయి. మీకు కావాలంటే మీరు చూడొచ్చు. మీకు నచ్చినట్లయితే గిన ఒక చిన్న లైక్ ఇయ్యండి ఫ్రెండ్స్. అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.